హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. నాకు ప్రాణహాని ఉంది, నేను ప్రమాదంలో ఉన్నాను అని సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల గారు ఎవరు? స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరే, రక్తం పంచుకు పుట్టిన సోదరి. మరి అటువంటి తోబుట్టువే ఈరోజు నాకు రక్షణ లేదు, నాకు భద్రత లేదు, నాకు ప్రమాదం పొంచి ఉంది అని అన్నారు. అంటే దీనికి కారకులు ఎవరు? అంటే ఆంధ్రప్రదేశ్లోని ఆడపడుచులకి రక్షణ లేదంటారా? ఇప్పుడు నేను ఒక అన్నగా నా చెల్లి ఏదైనా సరే ఈ విధంగా ఉంది అన్నయ్య అంటే నేను ఒక రక్షక కవచం లాగా ఉంటా. మరి అటువంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా తన సొంత సోదరే నాకు రక్షణ లేదు అని అన్నారు. అంటే దీనికంటే బాధాకరమైన అంశం ఇంకేదైనా ఉంటుందంటారా? నిన్న ఏదైతే మరి పర్యటనలో భాగంగా నిన్న బాపట్లలో ఆవిడ పర్యటించారో షర్మిల గారు, అక్కడ మీడియా ముఖంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో తన పైన పోస్టులు పెడుతున్నారు, తనకు బెదిరింపులు చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి అని. మరి అటువంటి క్రమంలో ఆ భద్రత కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది కదా. సో నేను ప్రమాదంలో ఉన్నాను అని తెలిసినా కానీ నాకు భద్రత కల్పించట్లేదు అంటే దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? నాకు ప్రమాదం చేసేవాళ్ళు కూడా మీలో ఉన్నారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. అది ఆషామాషి వ్యాఖ్య కాదండి. ఏదో ఆవిడేదో రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు అని అనుకుంటే కాదు. పైగా తను అడిగింది కూడా ఒక తోబుట్టువుగా అడగలేదు, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆవిడ అడిగారు. భద్రత కల్పించవలసిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, అక్కడ షర్మిల గారు అడిగారా, ఇంకొకరు అడిగారా అనేది ఎవరు పట్టించుకోరు. ఒక ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే. సో అటువంటి క్రమంలో మరి ఈ విధంగా షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏంటి పరిస్థితి? మరో ప్రక్కన సునీతారెడ్డి గారు, ఆవిడ కూడా తన పైన పోస్టులు ఈ విధంగా పెడుతున్నారు, నాకు కూడా రక్షణ కల్పించండి అది ఇది అని చెప్పేసి ఆవిడ తెలంగాణలో కేసు పెట్టారు. సో ఇక్కడ ఆ చెల్లి చూస్తే అక్కడ, ఈ చెల్లి చూస్తే ఇక్కడ నాకు రక్షణ కరువైంది అంటే దీన్ని బట్టి చాలా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా 2019లో కూడా ఎన్నికలకు ముందు ఇదే విధంగా మార్చి 15వ తేదీన ఎవరు ఊహించిన విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. సో ఎవరికి వాళ్ళకి ఎన్నికలు వస్తున్నాయి అనగానే దడబట్టుకుంటుందేమో, ఎన్నికల సమయం అనగానే ఎవరు ప్రాణం గుట్టుకోమంటుందో, ఎందుకు అంటుందో ఏంటో అనేది. సో ఇక్కడ షర్మిల గారు మాట్లాడుతున్న దానికి బలం చేకూరుస్తుంది కదా ఆ వ్యాఖ్యలను బట్టి. సో ఇట్లాంటి వాటన్నిటిని అరికట్టాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచి వాళ్ళకి రక్షణ కల్పించండి. వాళ్ళకి ఈ విధంగా వ్యాఖ్యలు చేసే అవకాశాలు కూడా ఇవ్వకూడదు. ఇస్తే ఎన్నికల సమయంలో ఈ విధంగా ఆ వ్యాఖ్యలన్నీ కూడా వైసీపీకి తీరని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ షర్మిల గారా, సునీతారెడ్డి గారా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా ఎవరో అనేది కాదు. ఎవరికైనా సరే రాష్ట్రంలో ఒక సామాన్యుడికైనా కానీ రక్షణ కావాలి, స్వేచ్ఛగా బ్రతకాలి. ఎవరు ఎక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఈ విధంగా పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఉన్నారు. పైగా పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ ఏమైనా గట్టిగా మాట్లాడితే పోస్టులు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెడితే ఆస్తులు కబ్జా చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటి దీనిని బట్టి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రజలకి అసలు అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారా? ఈ క్రమంలోనే సామాన్యులందరూ కూడా ఏమని భావిస్తూ ఉన్నారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలిస్తే మనం అసలు రాష్ట్రంలో ఉండకూడదు అనేది కూడా చాలామంది దగ్గర పబ్లిక్ టాక్ వస్తూ ఉన్నది. పబ్లిక్ అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో నేను ఎగ్జాగరేట్ చేసే, లేకపోతే ఉన్నాయి లేనిట్లుగా కల్పించి చెప్పేవేం కాదు. మీరు ప్రజలను అడగండి, ప్రజా సమక్షంలోకి వెళ్ళండి, వాళ్ళ నాడేంటో తెలుసుకోండి, వాళ్ళు అసలు ఏ విధంగా అనుకుంటున్నారు ఏంటి అనేది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కూడా కొంతమంది ఉన్నారు, కాదని అసలు కంప్లీట్గా అందరూ వ్యతిరేకంగా ఉన్నారని కొట్టిపడేయలేము. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన అభిమానులు ఉంటారో వాళ్ళు మాత్రం ఎన్ని చేసినా ఏం జరిగినా కానీ మా జగనన్నే మాకు కావాలి అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది తటస్థులు ఉంటారు కదా, ఆ తటస్థుల దగ్గరికి లేదా మేధావుల దగ్గరకో లేదా విద్యావంతుల దగ్గరకో వెళ్ళి అసలు ప్రశ్నిస్తే కరెక్ట్గా బయటకు వస్తాయి. అంతేగాని వన్ సైడెడ్గా ఇటు తెలుగుదేశం పార్టీకో, ఇటు పవన్ కళ్యాణ్ గారికో, లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికో అనుకూలంగా ఉన్నవాళ్ళని కాదు అడగాల్సింది. తటస్థుల దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంది అని అడిగితే అసలు బండారం అప్పుడు బయటపడుద్ది. ఎవరిది బాగుంది, ఎవరిది బాగాలేదు, లేదా ఇద్దరిది బాగాలేదా, లేదా ఇంకేమైనా ఆలోచిస్తున్నారా, లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇంతే అంటారా? చివరికి
శాంతి భద్రతల వ్యవహారంలో కూడా ఈ విధంగా ఉన్నదా? మన సొంత సోదరే నా పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉండంటే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి రాష్ట్ర హోంశాఖ, మహిళా కమిషన్ చైర్మన్ వీళ్ళందరూ ఎక్కడ స్పందించట్లేదే? మరి హోమ్ మినిస్టర్ గారు ఆడపడిచే ఓ మహిళ, మరి మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారు, వీళ్ళైనా కానీ స్పందించాలి కదా. మీకు ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదు, మేము భద్రత పెంచుతాము, మీకు రక్షణగా మేము ఉంటాము, ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిన అవసరం లేదు. మరి చెప్పాలి. మరి ప్రతిదానికి ఆ శాఖలకు సంబంధించిన మినిస్టర్లు మాట్లాడేదానికంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు కదా, ఆయనైనా కానీ మాట్లాడాలి కదా. మీకు ఇబ్బంది ఏమి లేదమ్మా, మేము చూసుకుంటాము, మీ రక్షణ మా బాధ్యత అని చెప్పేసి అనాలి కదా. ఎక్కడా స్పందించలేదు. షర్మిల గారు అడుగుతున్న దానికి ఎవరో కూడా కౌంటర్ కూడా వేయలేకపోతున్నారు. ఆవిడ ప్రతిదీ పాలసీల మీద మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా కూడా మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ఆవిడ పైన, ఆవిడ భర్త పైన ఈ రకంగా పోస్టుల మీద పోస్టులు పెట్టి ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చివరికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలాగుంది అంటే, ఓ ప్రక్కన అభివృద్ధి, ఓ పక్కన రాజధాని, దేని గురించి అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పేసి అడగగానే ఎవరి కాళ్ళు ఎత్తుక్కోవాల్సిన ఆన్సరు ఏమని చెప్పాలి? ఈ క్వశ్చను ప్రతిపక్ష పార్టీల వాళ్ళని అడిగితే అమరావతి అని అంటారు, కానీ అధికార పార్టీ వాళ్ళని అడిగితే ఏం చెప్పాలో తెలీదు. 3 అంటారా, అమరావతి కాదంటారా, కానీ అమరావతి అని మాత్రం అనరు. ఏది అధికార వైసీపీ వాళ్ళు 3 రాజధానులనే అంటారు. ఓ పక్కన కోర్టులో ఉంది, అదేమిటి అంటే కోర్టులో ఆపేమంటారు. ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక క్లారిటీ లేదు, ఒక విజన్ లేదు, ఎటు వెళ్తున్నామో తెలియదు, అప్పులు ఎంత అవుతున్నాయో తెలియదు, చివరికి జీతాలు చెల్లిస్తామో చెల్లించలేమో తెలియదు, ఇప్పుడేసిన నోటిఫికేషన్ పరిస్థితి ఏంటో తెలియదు. ఇట్లాంటి పరిస్థితి అంతా అంటే గమ్యం లేని పైన అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది. ఆ పరిస్థితుల్లో మరి చూద్దాం ఇక రాబోయే ఎన్నికల్లో ఆ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో. అప్పటికైనా ఒక గమ్యం, ఒక విజను, ఒక దారి మనకి ఇవేమి లేకుండా గుడ్డిగా ప్రయాణించామనుకోండి, నీ గమ్యస్థానం ఏంటనేది కూడా తెలియకుండా ఉన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ఇక ఏంటంటే చీకట్లో ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్తున్నామంటారు చూసి, ఇక అట్లాగే ఉంటుంది మన ప్రజల పరిస్థితిగా. సో అలా కాకుండా ఇదిగో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అనే ఒక ప్రణాళిక ప్రకారం వెళితే ఎవరిదైనా కానీ సక్సెస్ అవుతుంది. అది ఒక మనిషి అయినా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే అది ఖచ్చితంగా సక్సెస్. అలా కాకుండా ఒక ప్రణాళిక లేదు, ఏమీ లేదు, ఆ టైంకి ఏదో వస్తే అది చేసేద్దాం, ఎప్పుడు పడితే అది చేసేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ జీవితం ఎప్పటికీ ఎదగదు. ఆ వ్యక్తి అయితే, అది రాష్ట్రం అయితే అదే పరిస్థితి, దేశమైనా అదే పరిస్థితి. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నాకు భద్రత కల్పించండి, నాకు ప్రాణహాని ఉన్నది, నేను ప్రమాదంలో ఉన్నాను అని ఏదైతే షర్మిల గారు వ్యాఖ్యలు చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.